16వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏమంటాడో చూడండి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. సో దేవుడితో అంటున్నాడు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే, అపార్ట్ ఫ్రమ్ యూ ఐ హ్యావ్ నో గుడ్ థింగ్. దేవా, నీవు తప్ప నా జీవితంలో క్షేమాన్ని కలిగించేది, నాకు మేలు చేసేది, ప్రయోజనాన్ని చేకూర్చేది, లాభమును ఇచ్చేది మరొకటి లేదు. కీర్తన 73:25లో ఆసాపు అనేటువంటి ఒక ఆరాధన నాయకుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. సో దావీదు ఇక్కడ నీవే నాకు క్షేమాధారము, నీకంటే మంచిది ఏది నాకు లేదు అని ఆయన చెప్పినప్పుడు దాని యొక్క అర్థము ఆయన తన జీవాన్ని గురించి, అంటే తనకు దేవుడిచ్చినటువంటి లైఫ్ని గురించి, దేవుడు తనకిచ్చినటువంటి కుటుంబాన్ని గురించి, దేవుడు తనకిచ్చినటువంటి రాజ్యమును, రాజు బాధ్యతను గురించి, ఇతర దీవెనలను గురించి హర్షించుట లేదు అని కాదు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఈవులే, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి దీవెనలే. కాకపోతే ఇవన్నీ ఒకవైపు పెట్టాలి, దేవుడిని ఇంకొక వైపు పెట్టాలి. ఇవన్నీ కూడా కొంత సమయం మనతో ఉంటాయి, పోతాయి, కానీ దేవుడు మాత్రం నిత్యం ఉంటాడు. ఆయనే మన నిత్య సంతోషము, ఆయనే మన నిత్య సంతృప్తి, అండ్ ఆయనే మన జీవితానికి నిత్య సంకల్పం. కనుక దావీదు దాన్ని గ్రహించాడు. 3వ వచనంలో అంటాడు, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. అంటే భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు, గనులు ఉన్నారు, రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు, కానీ వారందరిలోకెల్లా భక్తులు శ్రేష్ఠులు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఎవరికి దేవుడి మీద భయం ఉంటుందో, దేవుడి మీద భక్తి ఉంటుందో, దేవుడితో అవినావ సంబంధం ఉంటుందో, అలాంటి వారే లోకంలో భూమి మీద శ్రేష్టమైనటువంటి వారు. సో నా జీవితంలో నేను శ్రేష్ఠునిగా ఉండాలి, యోగ్యునిగా ఉండాలి అంటే నేను దేవుడితో నాకున్నటువంటి పొందు విషయంలో, దేవుడితో నాకున్నటువంటి సంబంధం విషయంలో నేను దావీదు ప్రవర్తించినట్లు, లేకపోతే దావీదుకున్నటువంటి గురిని కలిగి ఉండాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అనేటువంటి స్థితిలో నేను ఉండాలి. అలాంటి స్థితిలో నీవున్నావా అనేది వేసుకోవాల్సినటువంటి ప్రశ్న.